మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. కానీ మీరు పార్టీ అధ్యక్షుడి తీరు నచ్చనప్పుడు పార్టీలోంచి బయటికి రావాలి కానీ పార్టీలోనే ఉండి అలాగే చేయగలను అనుకున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి తీరు నచ్చలా, మళ్ళీ పార్టీ అధ్యక్షుడి తీరు నచ్చగానే అంటున్నారండి. ఓకే, ముఖ్యమంత్రి తీరు నచ్చక ముఖ్యమంత్రి తీరు నచ్చకపోతే నేను ఎందుకు వెళ్ళిపోవాలి? నా పార్టీ అధ్యక్షుడి తీరు నచ్చకపోతే పోతా, ముఖ్యమంత్రి తీరు నచ్చకపోతే నేను ఎందుకు పోవాలి? తొమ్మిది ఖర్చు పెట్టాడు, నేను ఖర్చు పెట్టుకున్నా, నెగ్గింది నేను. కానీ అప్పటికి మీరు ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్న మీ మీద 3rd డిగ్రీ పెట్టారు. అది దేశవ్యాప్తంగా సంచలనం, దారుణంగా చెతకొట్టారు. ఎందుకు అంత అంటే వ్యక్తిగత కక్షతో ఎందుకు చేయవచ్చు? అతను పిచ్చాడండి, అతను మూర్ఖుడు. అదే కాదు, ఇంకో 3-4 సార్లు అటెంప్ట్ చేశారు నన్ను చేయాలని, చంపేయాలని. అంటే అంత కక్ష, మీరు ఆయన విధానాలను వ్యతిరేకించారు అంతే. అదే అతనికి అది నచ్చదు. ఏ రోజు మిమ్మల్ని హింసించింది మీకు గుర్తుందండి? మిమ్మల్ని ఏ రోజు పోలీసులు టార్చర్ పెట్టింది? మే 14 రాత్రి. అంత బాగా గుర్తుంది మీకు? నా పుట్టినరోజు అది. ఐ థాట్ దట్ వుడ్ బి మై డెత్ డే ఆల్సో. లక్కీగా బతికా. అంటే అంత హింసించారు దారుణంగా. అసలు బతుకుతాను, ఇంటికి వస్తాను అనుకున్నారా? అనుకోవాలి. అప్పుడు మీరు ఎలాంటి కర్రతో కొట్టారా? కర్ర, రబ్బర్ బెల్ట్ రెండు. ఒక సైడ్ కర్ర, ఇంకో సైడ్ రబ్బర్ బెల్ట్. ఎక్కడ ఒంటి మీద అంటే పాదాలేనా? ఇంకా పాదాలు కట్టేసి చేతులు పట్టుకుని మంచం మీద పడుకోబెట్టి కొట్టారు. ఇప్పటికైనా గాయాలు ఏమైనా ఉన్నాయా? ఇంకెలా ఉంటాయి అంటే 6 సంవత్సరాలు ఉంటాయండి. అప్పుడు ఒక 4 నెలల పాటు ఉన్నాయి. తర్వాత కింద స్కిన్ అంతా ఊడిపోయింది గ్రాడ్యువల్గా. పిల్-ఆఫ్ అయి లోపల కొత్త స్కిన్ వచ్చింది. ఇప్పుడు తర్వాత మిమ్మల్ని హింసించిన వాళ్ళ మీద కేసు పెట్టారు. 2 పోలీస్ అధికారుల మీద, ఒక డాక్టరు అండ్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటికి? ఏదో ఒక అతను నోటీస్ ఇచ్చారు, విజయపాల్ అని. అతను పరారీలో ఉన్నాడు 1 నెల రోజుల నుంచి. సో మరి దొరుకుతాడేమో, ఎప్పుడు దొరుకుతాడో చూడాలి. పోలీసు, ఎక్స్ పోలీసుడు, హైడ్ అండ్ సీక్, దొంగ పోలీసు ఆడుకుంటున్నారేమో తెలియదు. మిమ్మల్ని హింసించిన పోలీస్ అధికారుల మీద కానీ, జగన్ కానీ ఎట్లాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? అంటే లీగల్గా పడాలనా, చట్టంలో? లేదంటే మీకు ఎట్లా జరిగిందో అట్లా ప్రైవేట్గా అలాంటి శిక్ష పడాలి? లీగల్గా ఎవరైతే కొట్టించారో వాళ్ళకి చట్టంలో 7 years to 10 years శిక్ష ఉంది. ఆ శిక్ష పడాలని కోరుకుంటున్నాను. వాళ్ళను శిక్షించే అధికారం, అవకాశం మీకు వస్తే మీరైతే ఏం శిక్ష విధిస్తారు? చట్టంలో ఉన్నదే, మినిమం 7 up to 10 ఇంప్రిజన్మెంట్. అలా వాళ్ళకి శిక్ష పడుతుందనే నమ్మకం మీకుందా? నమ్మకం అయితే ఉంది. నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నాను. అంటే మీకు ఎట్లా జరిగిందో అట్లా జరగాలనే కోరిక మీకు ఎప్పుడు అలాగంట రాలేదు? అవసరం లేదు. జైల్లో పడేస్తే, కొట్టేస్తే ఒకసారి పోద్ది. ఆ జైల్లో పడేస్తే ప్రతి క్షణం కుమిలిపోతారు. అది మోస్ట్ అప్రోప్రియేట్. మీకన్నా తర్వాత జరిగిన కాదంబరి జత్వాని కేసు కానీ, టీడీపీ ఆఫీసుల మీద దాడి కేసులు కానీ అవన్నీ ముందుకెళ్తున్నాయి. వాటి మీద అరెస్టులు జరుగుతున్నాయి, సస్పెన్షన్ జరుగుతున్నాయి. ఎందుకు మీ కేసు ముందుకెళ్ళట్లేదు? అదే నేను చాలా డిబేట్లో చెప్పా, ఎందుకు నాది ముందుకెళ్ళట్లేదు ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయంలో నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఉందని కూడా చెప్పా. మీ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరికన్నా పెద్దల దృష్టికి తీసుకెళ్లారా? అరే నేను మీడియాలో 10 సార్లు చెప్పాను బాబు. ఇలాంటి డిబేట్లో, ఇలాంటి ఇంటర్వ్యూల్లోనే చెప్పా. చాలా క్లియర్గా చెప్పా. అంటే చూసి ఉండకపోవచ్చు, చాలా క్లియర్గా చెప్పా. మీకు ఏమైనా కారణం తెలిసిందా? మీకు ఏమైనా కారణం చెప్పారా? కారణం ఏముంటుంది, స్లోగా ప్రొసీడ్ అవుతున్నారు అంతే. చాలామంది మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళ మీద. సో వాళ్ళందరితోటి కంపేర్ చేస్తే నా పొజిషన్ చాలా బెటరు. అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ అయింది, ఎవరన్నా రమ్మన్నారు, అటు పారిపోయాడు. అసలు మిగిలిన వాళ్ళకి గతి లేదు. వైసీపీ పరిస్థితి, భవిష్యత్తు ఎట్లా కనిపిస్తుంది మీకు? ఇంకొక 5 ఏళ్ల వరకు ఉంటుంది అనుకుంటున్నారా? భవిష్యత్తు లేదని అనిపిస్తుంది. పార్టీ ఉంటే ఉండొచ్చు కానీ భవిష్యత్తు అయితే ఉండదు. మరి గంటా శ్రీనివాసరావు అంటున్నారు వైసీపీలో చాలామంది, జగన్ తప్ప మిగతా ఎమ్మెల్యేలందరూ మాతో టచ్లో ఉన్నారని. అలాంటి జరుగుతుందంట. చాలామంది ఉండొచ్చు. నా ఉద్దేశం ఎక్సెప్ట్ పెద్దిరెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ టచ్లో ఉండొచ్చేమో. వైసీపీలో మీరు చాలా కాలంగా అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి ఎవరు నంబర్ 2 ఎవరు జగన్ తర్వాత? 1 to 100 అతనేనండి. నంబర్ 2 ఏముండదు. 1 to 100 అతనే. 101 కింద బహుశా సజ్జలు రావచ్చు.
101 స్థానం అప్పుడప్పుడు సాయిరెడ్డికి సజ్జలకి మధ్యన మారుతూ ఉంటుంది. నెంబర్ 2 స్థానం కోసం సజ్జల విజయసాయి మధ్యలో అదే 101 స్థానం కోసం 1-100 అతనే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడన్నా మీలా నాయకుల మాటలు నాయకులతో కూర్చుని మాట్లాడి మీ సలహాలు తీసుకోవటం, ఒపీనియన్ తీసుకోవటం అలాగైనా జరుగుతుండేదా? అరే అతను నేను అసలు ఫస్ట్ నా 4 months తర్వాత నాకు అతనికి గ్యాప్ వచ్చింది. ఆ ఫస్ట్ 4 months బాగానే మాట్లాడుకున్నాను. ఆ తర్వాత అతనికి నాకు టోటల్ గ్యాప్. ఎప్పుడైనా వైసీపీ కార్యక్రమాల్లో భారతి కానీ విజయలక్ష్మి కానీ వాళ్ళ సలహాలు ఇవ్వటం కానీ వాళ్ళ కార్యక్రమాలు పాల్గొనడం ఏమైనా జరుగుతుంది? నేను పెద్ద ఫాలో కాదు. నాకు తెలిసి భారతమ్మ గారు ఏదో అధ్యక్షురాలు పదవి ఏదో ఉంది కదా ఆవిడకి చాలా రోజులు. తర్వాత ఇతను తీసాడు. షర్మిల పార్టీ పెట్టిన తర్వాత అప్పటిదాకా ఆవిడ సలహాలు ఏమి ఇతను తీసుకోడు, కానీ మరి ఆవిడ వరకు గౌరవ అధ్యక్షురాలు పదవిలో ఉన్నారు. మరి ఎలక్షన్లో వాడుకున్నారుగా తిరగడానికి. తర్వాత వదిలేశారు యాజ్ యూజువల్. ప్రస్తుతానికైతే లేదు. మరి భవిష్యత్తులో కొద్దిగా ఓట్ల పర్సెంటేజ్ మాత్రం పెరిగింది. కొంచెం పెరిగింది. 1 నుంచి 2కి వెళ్ళినట్టుంది. మన 2% ఉందా? ప్లస్ 2 మరి తెలియదు. లాస్ట్ టైం అరౌండ్ 1 ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.